హాయ్ వ్యూయర్స్, దిస్ ఈజ్ ప్రశాంత్. వెల్కమ్ టు అవర్ ఛానల్. కంటెంట్ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, వీలైతే షేర్ చేయండి. ఇలాంటి వీడియోస్ కోసం తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ముందుగా డ్రాయింగ్ టీటీసీ రికార్డ్ పార్ట్ 1కి స్వాగతం. మొట్టమొదటగా రికార్డ్ బుక్లో సెల్ఫ్ ఇంట్రడక్షన్ ఉంటుంది. సెల్ఫ్ ఇంట్రడక్షన్ ఎంత అట్రాక్టివ్గా ఉంటుందో ఆ ఇంప్రెషన్ తర్వాత వచ్చే డ్రాయింగ్స్పై కూడా ఉంటుంది. తర్వాత రెండవది డెకరేటివ్ లెటరింగ్ అని ఉంటుంది. మీకు ఇష్టమైన పదాలు కానీ, పేర్లు కానీ, పండగల పేర్లు కానీ ఏవైనా సరే అందంగా కనిపించే విధంగా రంగులతో వేయాలి. ఏ డ్రాయింగ్ అయినా సరే ఖచ్చితంగా సెంటరింగ్ చాలా ముఖ్యం. సెంటరింగ్ చూసుకొని డ్రాయింగ్ వేయాలి. ఆ తర్వాత మూడవది ఫ్రీ హ్యాండ్ డ్రాయింగ్. ఇది పూర్తిగా పెన్సిల్ ఉపయోగించి మాత్రమే వేయాలి. ఇందులో ఎలాంటి జామెట్రికల్ ఎలిమెంట్స్ ఉపయోగించకూడదు. అంటే వృత్తలేఖిని, విభాగిని, సెట్ స్క్వేర్ లాంటివి అన్నమాట. పెన్సిల్తో చేసేటప్పుడు షీట్ పైన ఎలాంటి మరకలు పడకుండా జాగ్రత్తగా చూసుకోవాలి. నాలుగవది మోడల్ డ్రాయింగ్. పెన్సిల్ షేడింగ్స్ అంటే నీడలు కనిపించాలి, చాలా శుభ్రంగా వేయాలి. డ్రాయింగ్లో ఎల్ఎంటీ క్లియర్గా కనిపించాలి. ఎల్ఎంటీ అంటే లైట్ షేడ్, మీడియం షేడ్ అండ్ థిక్ షేడ్. ఆ తర్వాత మెమరీ డ్రాయింగ్. ఇందులో 2 బొమ్మలు పెన్సిల్తో వేయాల్సి ఉంటుంది. అవి ఎనిమల్ డ్రాయింగ్ ఒకటైతే బర్డ్స్ డ్రాయింగ్ ఇంకొకటి. ఇందులో కూడా చాలా నీట్గా పెన్సిల్ షేడింగ్లు కనిపించాలి. వీలైనంత వరకు చాలా రియలిస్టిక్గా కనిపించే విధంగా బొమ్మలు డ్రా చేయాలి. అవసరమైతే మీ యొక్క డ్రాయింగ్ మాస్టర్ నుండి సలహాలను కూడా తీసుకోవడం చాలా మంచిది. ఇవి ఖచ్చితంగా 2 వేయవలసిందే. ఇప్పుడు స్టిల్ లైఫ్ పెయింటింగ్లో కలర్స్ చేయవలసి ఉంటుంది. ఇందులో పర్ల బొమ్మలు వేయాల్సి ఉంటుంది. పెన్సిల్తో లైట్గా అవుట్లైన్స్ వేసుకుని కలరింగ్ చేయాల్సి ఉంటుంది. ఇది జాగ్రత్తగా చేయాలి. ఇక్కడ నుంచి మీకు కలరింగ్ వర్క్ మొదలవుతుంది. రంగులతో చాలా జాగ్రత్త. ఆ తర్వాత పెయింటింగ్ ఫ్రమ్ నేచర్ అంటే ప్రకృతి నుండి విషయాన్ని తీసుకొని బొమ్మగా వేయాలి. కలర్ మిక్సింగ్ అనేది చాలా కష్టమైన పని కాబట్టి ఎంతో ఓపికతో నిదానంగా బొమ్మను వేసి పూర్తి చేయడం చాలా ముఖ్యం. పిక్చర్లో ఎంత మిక్సింగ్ ఉంటే అంత ముద్దుగా వస్తుంది పెయింటింగ్. తర్వాత వచ్చేసరికి ప్యాటర్న్ డిజైన్. మీకు ఎలాంటి ప్యాటర్న్ వచ్చినా పర్వాలేదు. ఉదాహరణకు మనం ఇంట్లో వేసుకునే టైల్స్ బ్లాక్ అండ్ వైట్ లాగా లేదా నవారు పట్టీలు అల్లినట్లుగా ఎలాగైనా సరే, కానీ బొమ్మ కలరింగ్తో ఎంతో ఆకర్షణీయంగా కనబడాలి. ఇది కేవలం 6x6 సైజులో మాత్రమే ఉండాలి. ఇప్పుడు అక్షరమాల వంతు అంటే ఇంగ్లీష్ ఆల్ఫాబెట్స్ అన్నమాట. సందు ఉంది కదా అని అన్నీ ఒకే షీట్లో చేయకూడదు. సరైన కొలతలు తీసుకొని చాలా నీట్గా 2 షీట్లో వేసుకుంటే చూడటానికి చక్కగా ఉంటుంది. ప్రతి అక్షరం 3 బాక్సులలో వస్తుంది, ఒక్క ఎం మరియు డబ్ల్యూ తప్ప. కానీ తొందరపడి సొంత నిర్ణయాలు తీసుకోకండి. ముందు మీ టీచర్ని అడిగి వాళ్ళు ఎలా చేయమంటే అలా చేయండి. అదే ఉత్తమం. ఇది కేవలం ఇండియన్ ఇంకుతోనే వేయాలి. దాని తర్వాత జామెట్రికల్ డిజైన్. ఇందులో వృత్తాలు, త్రిభుజాలు, చతురస్రాలు, దీర్ఘచతురస్రాలు లాంటివి ఉపయోగించి ఒక డయాగ్రామ్ వేయాలి. ఎక్కడ చిన్న పొరపాటు కూడా లేకుండా చాలా జాగ్రత్తగా వేయాలి. ఇది కూడా కేవలం ఇండియన్ ఇంక్తోనే వేయాలి. ఆ పైన వచ్చేసరికి వడ్రంగి పనిముట్లు అంటే కార్పెంటరీ టూల్స్. ఇవి మొత్తం పెన్సిల్తో వేయాల్సి ఉంటుంది. మళ్ళీ ఇందులో షేడింగ్ కూడా చేయాలి. ఒక 4 లేదా 5 లేదా 6 పనిముట్లు గీయవలసి ఉంటుంది. చాలా జాగ్రత్తగా మరకలు లేకుండా వేయాలి. అవే మనకు ఎక్కువ మార్కులు రావడానికి సహాయపడతాయి. ఇప్పుడు కార్టూన్ ఫిగరింగ్ అంటే వ్యంగ్య చిత్రాలు. మీకు ఇష్టమైన కార్టూన్ని గీయవచ్చు. మీరు వేసే కార్టూన్ నవ్వు తెప్పించే విధంగా కాకుండా ఆలోచింపజేసే విధంగా ఉంటే చాలా బాగుంటుంది. అది మీకు ప్లస్ అవుతుంది, మంచి మార్కులు రావడానికి సహాయపడుతుంది. ఆ తర్వాత వుడ్ డిజైనింగ్ అంటే చెక్కనం గురించి. మంచి అద్భుతమైన డిజైన్ చెక్కితే ఎలా ఉంటుందో అదే విధంగా పెన్సిల్తో అవుట్లైన్ వేసుకుని కలపలాగానే కలరింగ్ చేయాలి. ఇది కూడా 6x6 సైజులోనే చేయవలసి ఉంటుంది. ఇది గ్రీటింగ్ కార్డ్ మేకింగ్. ఇందులో మీ క్రియేటివిటీ అంతా ఉపయోగించి చేయాలి. దీని గురించి చెప్పడానికి ఏమీ లేదు. వివిధ రకాలైనటువంటి రంగుల పేపర్లు ఉపయోగించి చాలా క్రియేటివ్తో కూడినటువంటి గ్రీటింగ్ కార్డు మీకు మీరే సొంతంగా తయారు చేసుకోగలగాలి. ఎందుకంటే ఇది మీ గ్రీటింగ్ కార్డ్. ఓకే.
వీటిని స్టిక్ ఫిగర్స్ అంటారు. వీటిని చాలా అట్రాక్టివ్గా ప్రజెంట్ చేయాలి. ఇందులో ఏదైనా ఒక విషయం మీద మీరు ఈ స్టిక్ ఫిగర్స్ వేయాలి. మొక్కుబడిగా మాత్రం అసలే వేయవద్దు. ఫెస్టివల్ డ్రాయింగ్. ఇందులో మీరు ఇష్టమైన పండుగను తీసుకొని దానికి సంబంధించి ఒక బొమ్మను వేయవలసి ఉంటుంది. నేను మాత్రం మన తెలంగాణ సంస్కృతికి చిహ్నం బతుకమ్మను వేశాను. ఇది బ్యాడ్జ్ మేకింగ్ ప్రాజెక్ట్. స్కూల్లో జరిగే కార్యక్రమాలకు ఉపాధ్యాయులు ధరించేవి. అందంగా ఆకర్షణీయంగా తయారు చేయాలి. ఇదంతా కష్టం ఎందుకు అనుకుంటే బుక్ స్టాల్కి వెళ్ళి ఒకటి కొనుక్కొచ్చి అతికించవచ్చు. అది ఇంకా సింపుల్ ప్రాసెస్. ఇది కలర్ వీల్. ఇందులో ప్రైమరీ మరియు సెకండరీ కలర్స్ ఉంటాయి. ప్రైమరీ కలర్స్ను ఒకదానితో ఒకటి మిక్సింగ్ చేసినప్పుడు సెకండరీ కలర్స్ అనేవి ఏర్పడతాయి. ఇవి ఇలా అయినా వేయవచ్చు లేదా విడివిడిగా కూడా వేయవచ్చు. ఇప్పుడు మోనోక్రోమ్ కలర్స్ అంటే సెకండరీ కలర్స్ను షేడ్ లైట్గా చేసుకుంటూ వెళ్తే ఆ రంగు ఏ విధంగా ఉంటుందో చూపించడం. ఇవి ఒక 10 షేడ్స్ చూపించవలసి ఉంటుంది. 3 రంగుల్లో తీసుకోవాలి. ఇప్పుడు స్టోన్ డిజైన్ అంటే మనం గ్రానైట్ పైన చెక్కితే ఎలా ఉంటుందో అలా అన్నమాట. దీనికి కూడా ఇండియన్ ఇంక్ బ్యాక్గ్రౌండ్కు వాడాల్సి వస్తుంది. ఇలా వాడితే చాలా రియలిస్టిక్గా ఉంటుంది. సో ఇదండి నా రికార్డ్. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.